ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మొబైల్ అయితే ఆన్ చేద్దాం. మొబైల్ అయితే ఆన్ అవ్వట్లేదు. సో ఛార్జింగ్ పెడతాం. ఛార్జింగ్ లేదనుకుంటా, ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఫ్రెండ్స్ ఇది పోకో F4 మొబైల్ అయితే. సో ఈ మొబైల్ అయితే నేను ఫ్లిప్కార్ట్లో కొన్నాను. చాలా తక్కువ రేట్కి అయితే కొన్నాను. సో దాని గురించి మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రైస్ గురించి అన్నది. సో ప్రజెంట్ ఈ వీడియో కంటే ముందు ఒక వీడియో అయితే నేను రిలీజ్ చేశాను. సో అది కొరియర్ బాయ్ అయితే అన్బాక్సింగ్ చేయించి రిలీజ్ చేశాను అనమాట. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు డిస్క్రిప్షన్లో వీడియో లింక్ అయితే ఇస్తాను. ఒకవేళ వీలైతే ఎండ్ కార్డ్స్లో పెడతాను, ఆ వీడియో చూడండి, ఓకేనా. సో ఫస్ట్ ప్రజెంట్ ఈ వీడియోలో అయితే మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇది ఆల్రెడీ అన్బాక్సింగ్ చేసిందే, కాకపోతే మీకు ఒక మొత్తం అన్ని కంటెంట్స్ అయితే చూపిస్తాను. సో కొరియర్ బాయ్ అయితే ఆ వీడియోలో మొత్తం చూపించలేదు, జస్ట్ నార్మల్ చూపించడం అంతే. ప్రజెంట్ దీన్ని అన్బాక్సింగ్ చేసి మీకు ఎవరివన్ మొత్తం చూపించేస్తాను, ఓకేనా. సో బాక్స్ చూసుకుంటే మనకి ఇది బ్లాక్ కలర్లో వస్తుంది. పైన చూసుకుంటే పోకో F4 కనిపిస్తుంది, పోకో బ్రాండ్ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మేడ్ ఇన్ ఇండియా అని చెప్పి కనిపిస్తుంది మనకి ఇక్కడ. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఇండియా షేర్ వాల్యూ అయితే మేము ఇక్కడ మెన్షన్ చేశారు వీళ్ళు. ఇక్కడ వచ్చి మనకు హెడ్ వచ్చేసి మనకు 0.840 వాట్/kg ఉంది. అండ్ మనకు బాడీ వచ్చేసి మనకు 0.812 వాట్/kg అయితే ఉందన్నమాట. అండ్ బాక్స్ కింద చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పోకో F4 అని చెప్పేసి మనకి ఇక్కడ స్నాప్డ్రాగన్ 870 ఇక్కడ హైలైట్ చేశారు. అండ్ నెక్స్ట్ డిస్ప్లే కూడా హైలైట్ చేశారు మనకి ఇక్కడ E4 AMOLED అని చెప్పేసి. ఇక మనం చూసుకుంటే కెమెరా, బ్యాటరీ ఇక్కడ చాలా ఇక్కడ మనకు స్పెసిఫికేషన్స్ అయితే కనిపిస్తుంది అనమాట, మేడ్ ఇన్ ఇండియా కూడా. సో ఆల్రెడీ ఓపెన్ చేసింది కాబట్టి మనం ఓపెన్ చేద్దాం. స్టిక్కర్స్ ఆల్రెడీ తీసినాయి కాబట్టి ఇవి మళ్ళీ తానే అంటే వీటిని అంటించాడు కొరియర్ బాయ్. మళ్ళీ పీకేద్దాం, ఇక ఓపెన్ చేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగల లోపల మనకు పోకో అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తుంది. ఇందులో ఏమన్నా చూద్దాం. క్విక్ స్టార్ట్ గైడ్ అయితే ఉంది, మొబైల్ సంబంధించింది. ఇది దీని పక్కన పెడదాం. ఇది 3.5mm టు Type-C అడాప్టర్ అనమాట. ఇది బాగుంది. ఇది కూడా మనకు బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మనం చూసుకుంటే కేస్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో కేస్ తీసుకుంటే మనకి ఇక్కడ క్లియర్ కేస్తో అయితే వస్తుంది ఇది. సో ఇది ఒక మంచి విషయం చెప్పుకోవచ్చు. మనకి ఫోన్కి అయితే పాడవకుండా అయితే ఉంటామన్నమాట. లుక్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. సో క్వాలిటీ కూడా ఓకే, బాగానే ఉంది, మరి ఎక్సలెంట్ అని చెప్పలేను, బాగుంది. ఇక మన లోపల చూసుకుంటే ఫోనే ఉంది, బ్లాక్ కలర్ ఫోన్ ఇది. నేను బ్లాక్ కలర్ ఆర్డర్ పెట్టాను. సో మొబైల్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ మీకు ఇట్లా మెరుస్తుంది కదా, ఇవన్నీ కూడా జస్ట్ నేను లైట్ అయితే పెట్టాను. ఇక్కడ చూడొచ్చు, మనకి లైట్ పెట్టాను, బ్యాక్గ్రౌండ్ లైట్ కోసం అంతే ఏమీ లేదు. ఇది మనకు బ్లాక్ కలర్ అనమాట. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి ఈ విధంగా ఉంది. సెంటర్ పంచ్ హోల్లో కెమెరా అయితే ఉంది, 20 MP కెమెరా. బ్యాక్ సైడ్ మనకు 64 MP కెమెరా ఉంటుంది, ఓఎస్తో కూడా వస్తుంది. ఇక్కడ మన స్టిక్కర్ ఒకటి ఉంది, ఇది అలా ఉంచేద్దాం. ఫస్ట్ మన మొబైల్ కేస్ అయితే వేద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసి మన మొబైల్ కేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ మనకు లుక్ అయితే క్లియర్ కనిపిస్తుంది. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఫ్రెండ్స్ ఇందులో చార్జర్ వచ్చేసి మనకు 67 వాట్ అయితే Xiaomi చార్జర్ అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ కేబుల్ వచ్చేసి మనకు Type-A టు Type-C కేబుల్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ స్క్రీన్ కార్డ్ కూడా మనకి ప్రీ అప్డేట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మనం చూడొచ్చు స్క్రీన్ మీద స్క్రీన్ కార్డ్ అయితే మనకు దీనికి వేసి ఇచ్చారన్నమాట మొబైల్ కన్నది వీళ్ళు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మొబైల్ అయితే ఆన్ చేద్దాం. మొబైల్ అయితే ఆన్ అవ్వట్లేదు. సో ఛార్జింగ్ పెడదాం. ఛార్జింగ్ లేదనుకుంటా ఫ్రెండ్స్. మొబైల్ అయితే ఆన్ అవ్వట్లేదు. సో ఛార్జింగ్ అయితే పెడదాం మనం దీనికి. సో ఛార్జర్ అయితే ఆల్రెడీ పవర్ సాకెట్లో పెట్టాను. సో ఓకే, ఆన్ చేశాను ఛార్జింగ్ మిషన్ అయితే. చూద్దాం ఛార్జింగ్ ఎక్కుతుందో లేదో. ఎటువంటి రెస్పాన్స్ లేదు. కొంచెం వెయిట్ చేద్దాం, ఒక 5 minutes అట్లా చూద్దాం, ఎక్కుతుందో లేదో తెలుస్తుంది మనకి. ఒకసారి ఛార్జర్ చేంజ్ చేద్దాం. నా పాత ఛార్జర్ పెడతాను. పాత ఛార్జర్ అయితే పెడుతున్నాను, వివోది. ఆన్ చేశాను, చూద్దాం ఎక్కుతుందో లేదో. ఫ్రెండ్స్ 4 minutes అయితే కంప్లీట్ అయింది. ఇది ఇంకా ఛార్జింగ్ అయితే ఎక్కట్లేదు. సో బాక్స్ కింద చూసుకుంటే మనకి ఇక్కడ చూడొచ్చు, మీకు కనిపిస్తుంది. మంత్ అండ్ ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ చూసుకుంటే మనకి ఇక్కడ 2022 6 నెలలు అయితే ఇది మ్యానుఫ్యాక్చర్ అయితే అయ్యింది. మేబీ ఇది అప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయి ఉంటుంది, అప్పటి నుంచి అసలు మీకు ఛార్జింగ్ అయితే పెట్టరు కాబట్టి ఓపెన్ చేసి దానివల్ల అయితే ఛార్జింగ్ అయితే ఎక్కట్లేని చూస్తున్నాను. ప్రజెంట్ ఒక 5 minutes అయితే రికార్డ్ చేస్తాను ఈ వీడియో. తర్వాత దీన్ని మళ్ళీ దాని ఛార్జర్తో ఒక 20 minutes అండ్ హాఫ్ అన్ అవర్ అయితే పెడతాను. అప్పటికే ఎక్కకపోతే కనుక దీన్ని రిటర్న్ అయితే పెట్టేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట. మనకు బాక్స్లో కంటెంట్స్ వచ్చేసి మనకు ఛార్జర్ వస్తుంది, కేబుల్ వస్తుంది, మనకు 3.5mm టు Type-C అడాప్టర్ కూడా వస్తుంది, బయట కొనుక్కోవడం లేదు, కేసు వస్తుంది, అన్నీ వస్తున్నాయి. సో ఓవరాల్గా అన్బాక్సింగ్ అయితే ఇది. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయ్యండి. పక్కన గంట సింబల్ క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఈ వీడియోని అయితే లైక్ చేసేయండి. మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో ప్రజెంట్ ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.